చేసినటువంటి వ్యక్తి మాట్లాడమని చెప్పి సక్రమంగా. అరే నువ్వు మాట్లాడు సక్రమంగా, మీరు చాలా మాట్లాడారు కదా, ఏం అనలేరు కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తారు? ఆయన దోచుకుంటున్నారు. 5,000 ఎన్ని కోట్లు, 5,000 కోట్లు, 400 కోట్లు, 11 ఛార్జ్ షీట్లో 1,00,000 కోట్లు సంపాదించాడని ఆయన 18 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. ఆయన మర్చిపోతున్నాడే ఈ విషయం. ఈ రోజు సరే వెయిట్ ఇస్తారు, మీరు నోట్ చేసుకోండి, మీకు నేను ఇస్తాను, సమయం ఎక్కువ ఇస్తాను, అందరికంటే ఎక్కువ ఇస్తాను మీకు. వెయిట్. ఎందుకు పిలుస్తారు మీరు డిబేట్కి? సరే ఆంజనేయ గారు పాయింట్లోకి రండి. వస్తున్నాను కదా సార్, మా మీద చేసిన సమాధానం చెప్తున్నాను. నేను లిక్కర్ దొంగ సారా కుంభకోణాన్ని బయటకు తీసుకొస్తున్నాము. మేము ఈ రోజు పీపీపీ మోడల్ అంటే తెలియని వాళ్ళు అది ప్రైవేట్ పరం చేశారని చెప్తున్నారు. ఆయన ఈ 17 కాలేజీల్లో తీసుకొచ్చిన జీవోలు ఒకసారి చూడండి. 17 కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటాలు లేదా ఇంకేదో కోటాలు, ప్రభుత్వ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోటాలు ఏంటి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దేశంలో ఎక్కడ ఎన్ఆర్ఐ కోటాలు ఉండవండి. 50 లక్షలకి 40 లక్షలకి సీట్లు అమ్ముకుంటే ఉండదు, పూర్తిగా మెరిట్ ప్రకారం ఇస్తారు. కానీ ఆయన తెచ్చిన జీవో ఏమిటి, అది మాత్రం చాలా గొప్ప అంట. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తీసుకొస్తే అది చాలా తప్పంట. వీళ్ళకి అసలు కనీస పరిజ్ఞానం లేదు, ఏది ప్రైవేటు ఏది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి లైవ్ లో మాట్లాడుతుంటారు. ప్రజలకు అర్థం కావడం లేదా ఏమేం చేశారో గత 5 సంవత్సరాల్లో, ఎన్ని హత్యలు చేశారు, ఆ దళితులు ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, డాక్టర్ల మీద ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, సుబ్రహ్మణ్య దళితుడిని డెడ్ బాడీని ఇంటికి తీసుకొచ్చే విధంగా ఇచ్చారు ఆయన అనంతబాబు అని. ఆయన మళ్ళీ పక్కనేసుకొని గొప్ప నాయకుడు ఏ విధంగా చెప్పారు. ఏమాత్రం కనీస ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళకి. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి చేస్తున్నామని. ఓకే రఫీ గారు రెస్పాండ్. ఇప్పుడు వర్మ గారు, నన్ను మీ సాయి గారు పిలిచినప్పుడు మోహన్ రెడ్డి గారు వస్తున్నా అంటే డిబేట్ జరగదండి. సరేలేండి, పాయింట్ లోకి రండి. మీరు కూడా ఎందుకు ఇప్పుడు దాన్ని మళ్ళీ వేరే రకంగా టచ్ చేయడం? నేను చెప్తా, అతను ఎవరిని మాట్లాడినప్పుడు అతనే డిస్టర్బ్ చేస్తాడు. పిలిచినప్పుడు చెప్పా నేను, అనేక డిబేట్ అతనితో చూసాం. కాబట్టి ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారు, పులివెందల్లో తెలిసింది డిపాజిట్ రాలా, పులివెందల్లో డిపాజిట్ రాలా, ఇక సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు మమ్మల్ని చెప్పి మాట్లాడతారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 ఎమ్మెల్సీ సీట్లు జరిగితే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 2 అభ్యర్థులు పెట్టాడు. తర్వాత ఎన్నికల దగ్గర విత్డ్రా చేసుకున్నాడు, డిపాజిట్ రావని చెప్పి. ఇవాళ ప్రజలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం మొన్నటి వరకు ఏమన్నారు, గూగుల్తో ఉపయోగం లేదు, 200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావు, నీళ్లు కావాలా, వాతావరణం పాడైపోద్ది, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి నిన్నటి దాకా మాట్లాడారు. వాళ్ళ నాయకుడు నేనే తెచ్చాను గూగుల్, అది చాలా గొప్పది, అసలు దాని పేరు ఆదాని డేటా సెంటర్ గూగుల్ అని చెప్తున్నారు, నేనే తెచ్చాను, నేనే అగ్రిమెంట్ చేశాను అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎకో సిస్టమ్ వస్తుంది, అనేక కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఆ నాయకుడు ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరూ వచ్చి 4-5 రోజుల నుంచి ఊదర కొట్టారు. వీళ్ళకి అసలు ఒక తలా చొక్క లేదండి. ఆ నాయకుడు ఏమన్నాడు, 30 సంవత్సరాలు ఉంటా నేను ముఖ్యమంత్రిగా అన్నాడు. ఎక్కడ ఉన్నాడు 30 సంవత్సరాలు? ఉద్యోగులకి 4% ఫిట్మెంట్ తగ్గించేశాడు. ఒక్క డిఏ ఇవ్వాల, 25,000 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళు దాచుకున్న పిఎఫ్ని లాగి పడేశాడు. ఇవాళ అదంతా మా మీద భారం పడింది. ప్రమోషన్ లేవు, పాడు లేవు, సచివాలయాలు ఎంప్లాయీస్కి అసలు లీవ్ లేదు. వాళ్ళందరికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలతో కమిటీ వేసి మేము వాళ్ళకి ప్రమోషన్ల గురించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆర్టీసీని విలీనం చేశాడు. అసలు ప్రమోషన్ లేవు, పాడు లేవు. 4 కేడర్స్కి ప్రమోషన్లు ఇస్తూ ఆర్డర్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు జీతం 1వ తారీఖు వచ్చేదా ఎన్జిఓలకి?